భారతదేశంలో వచ్చిన 3 నూతన చట్టాలు మానవ హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ కెవి కృష్ణారావు, ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర నాయకులు బానోత్ భద్రునాయక్ అన్నారు. కొత్తగా వచ్చిన 3 చట్టాలు అందులో ఉన్నటువంటి లా సెక్షన్ ను వివరిస్తూ ఏ సెక్షన్ లో అయితే ప్రజలకు హాని కలుగుతుందో, మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతుందో, పోలీసులు ఏ రకంగా సాక్ష్యాన్ని తారుమారు చేయవచ్చు, ఇటువంటి విషయాలన్నింటినీ చర్చిస్తూ ఈ కొత్త చట్టాల్లో ప్రజలకు వ్యతిరేకంగాను, ప్రజల శ్రేయస్సు వ్యతిరేకంగా ఉన్నటువంటి క్లాసు సెక్షన్ ను పునర్పరిశీలించాలని, వాటిని సవరించాలని కోరుతూ ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు జూలై 3వ తేదీ నుంచి జరుగుతున్నాయి. ఆ నిరాహార దీక్షలో భాగంగా మంగళవారం అడ్వకేట్ షేక్ నజీమా, సీనియర్ న్యాయవాది వడ్డేలి కృష్ణమూర్తి, వంచాకు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ చట్టాల్లో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు దేశభక్తి అంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళకే దేశభక్తి ఉంది. దేశ సమగ్రతను మేమే కాపాడుతాం, మేమే నిజమైన హిందువులు అంటున్నారు. కానీ అది వాళ్ళు పోనీయకుండా ఈ చట్టాల్లో రూపొందించారు చాలా తెలివిగా. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, దేశ సమగ్రత, ఐక్యత, ఈ రెండింటిని ఏ చిన్న మాట మాట్లాడినా పెద్ద శిక్షలు వేసే విధంగా దేశద్రోహం, రాజద్రోహం ఈ కేసులు పెట్టి 10 సంవత్సరాల పైన జైలు శిక్ష విధించే అవకాశం కల్పించారు. అంటే అవతల పార్టీ వాళ్ళని టార్గెట్ చేయటం అన్నట్టు, అంతే, నథింగ్ బట్. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇంకోటి దీంతో పాటు ఒక మంచి కూడా చేశారు. ఏంటంటే రేపు గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు అప్పుడే మన యొక్క అభ్యంతరాలు తెలపాల్సి ఉండే. కొంత జాప్యం జరగటం వల్ల వాళ్ళు ఉద్దుకు పెంచారు. దానివల్ల ఈరోజు మనం అనుభవించాల్సి వస్తుంది. ఇంకోటి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ చట్టాలని అమలు చేసే బాధ్యత కూడా పోలీసు వాళ్ళకి ఎక్కువ పవర్, అధికారం ఇవ్వటం కూడా దురదృష్టకరం. అయితే ఈ చట్టాలలో ఉన్నటువంటి లోపాలు, ఈ చట్టాల్లో ఉన్నటువంటి నష్టాలు, లాభాలు కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఎక్కువ శాతం నష్టాలే ఉన్నాయి. సో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది ఒక చట్టం చేసేదాకా మనం జాప్యం చేశాము. దానికి మనం మొదలు తెలుసుకోవాల్సి వస్తుంది. అయినా పర్లేదు, కానీ ప్రభుత్వం ఒకటి చేయాల్సిందే, అవగాహన సదస్సులు పెట్టి కొత్త చట్టాలని ఏ రకంగా ఉంటాయి, మేము మీకోసమే ఉన్నాము, ఈ చట్టాల వల్ల మీకు ఉపయోగపడుతుంది, న్యాయం అనేది త్వరితగతిన అవుతుంది, చట్టంలో లొక్కులు లేకుండా ఉంటాయి, ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఇచ్చినటువంటి ఐపీసీ చట్టాలని ఇంకా మార్చకపోవడం మన దురదృష్టకరం, మేము మారుస్తున్నాం, మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే తెలపండి అని సంఘాలుగా, పార్టీలుగా, వ్యక్తులుగా అందరికీ అవకాశం ఇస్తే బాగుండేదనేది నా అభిప్రాయం. అందరూ ఒపీనియన్ తీసుకొని ఆ చట్టాన్ని రూపొందిస్తే మంచిగుండేది. కానీ అట్లా కాకుండా మాకు రాజ్యాధికారం ఉన్నది, మా చట్టం అంతా మా చుట్టం, రాజ్యాంగమే మార్చాలనే దృక్పథంతో ఈ కుట్ర జరిగిందనేది వాస్తవం. అంటే పవర్ ఉంటే నువ్వేమైనా చేస్తావా, నీకు అనుకూలంగా నీకు ప్రభుత్వానికి తెలియజేసే విధంగా వాళ్ళ ఇంటెలిజెన్స్ రూపంలో 10 రోజులు వారి యొక్క వృత్తిని పక్కన పెట్టి నిజ దీక్షలు తెలియజేస్తూ ప్రభుత్వంలో ఈ రకమైన చట్టాలు వ్యతిరేకంగా ఉన్నాయి, వీటిని సవరించండి, వీటిని మార్చుకోండి, ప్రజాభిప్రాయం తీసుకోమని చెప్పి నిజ దీక్షలు చేయడాన్ని ప్రజా సంఘాలుగా మేము సంపూర్ణంగా స్వాగతిస్తూ, మీరు ఏ కార్యక్రమాలు తీసుకున్నా మా వంతుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక సమితి తరఫున మీరు చేసే ప్రతి పోరాటంలో, కార్యక్రమాలు మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మేము కూడా భవిష్యత్తులో కూడా ఇట్లాంటి వీటి మీద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, ఖమ్మంలో కూడా మనం ఖమ్మం కోర్టులో కూడా చాలా మంది న్యాయ నిపుణులు ఉన్నారు, నిష్ణాతులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళం కూడా మేము పౌరులు ప్రజాస్వామ్యంలో వాడల్లో, దళిత వాడల్లో, ఆదివాసీ వాడల్లో ఇట్లాంటి సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేసి మీ అందరినీ పిలిపించి ఈ న్యాయాన్ని, కొత్త చట్టాలు ఏం చెప్తున్నాయి, పాత చట్టాలు, ఈ కొత్త చట్టాలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, కొత్త చట్టాల వల్ల ఏ రకమైన ప్రజలకు నష్టం జరుగుతుంది, పాత చట్టాలు ఏ రకంగా ఉపయోగకరంగా ఉన్నాయి, వాటికి వీటికి మనం ఏ చట్టాలు వ్యతిరేకించాలి, ఏ చట్టాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పి ప్రజల్లో సంపూర్ణ అవగాహన, చైతన్యం తీసుకోవడంలో వాళ్ళ లీగల్ సర్వీస్ జడ్జి గారిని కావచ్చు, చాలామంది కొన్నిసార్లు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఖమ్మంలో చాలామంది పుర ప్రముఖులు, న్యాయవాదులు, సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు. అంటే ఒక రాష్ట్ర స్థాయిలో 5 బాధ్యులు, 2 యూనియన్స్ కూడా ఉన్నారు. ఆ యూనియన్స్ బాధ్యులు కూడా మేము ప్రజాక్షేత్రంలో తప్పకుండా తీసుకెళ్ళి, మాకు నజీమా మేడం గారు కూడా ఇట్లా
తప్పకుండా మీరు రావాలన్నా మీకు కూడా చట్టాల మీద ఎంతో అవగాహన ఉండాలని చెప్పి సోదరి అడిగినందుకు మేము కూడా తప్పకుండా మాకు కూడా కొంత బేసిక్ అవగాహన ఉంటుందని మేము వారంలో అనుమతి ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు మాకు చాలా సార్లు పోలీసు వ్యవస్థ నుంచి అవగాహన లేనప్పుడు చాలా వ్యతిరేకత వస్తూ ఉంటుంది. పోలీసులు సహకరించారు. ఒకవైపు మాకు న్యాయస్థానంలో చాలా మంది మా ఒక క్రిస్టఫర్ సార్ని దాడి జరిగినప్పుడు కూడా మేము బయట ప్రజా సంఘాలుగా చాలా మంది మేము కొట్లాడటం జరిగింది పోలీసుల మీద. ఒక సీనియర్ న్యాయవాదికే రక్షణ లేకపోతే ఎట్లా మీరు ఎట్లా ఆయన మీద కనీసం ఆయన ఒక నెల రోజులు ఫైట్ చేస్తే తర్వాత ఆయన మీద అప్పుడు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. అంటే ఒక సీనియర్ అడ్వకేట్గా వాళ్ళ దంపతుల మీద దాడి చేస్తే పోలీసులు మినిమం సహకరించాలి. ఎందుకంటే దాని వెనక రాజకీయ ప్రమేయం ఉంది, రాజకీయ ఒత్తిడి ఉందని చెప్పి డైరెక్ట్ పోలీసులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటివి జరగకూడదు అనేది ఒక దాంట్లో మాకు కూడా మినిమం ఇంటర్నేషనల్ అవగాహన ఉంటేనే మేము కూడా పోలీసులు కానీ రేపు ప్రజలకి అవేర్నెస్ చేయటంలో ఏదైనా ఏ చట్టాలు రావాలన్నా ప్రజల నుంచి వ్యతిరేకత రావాలన్నా ప్రజలకు అవగాహన ఉంటేనే వాళ్ళు ప్రశ్నిస్తారు. కాబట్టి ప్రభుత్వాలకు కూడా ప్రజాప్రతినిధులకు కూడా మేము తప్పకుండా ఈ నల్ల చట్టాల మీద ఈ వ్యతిరేక చట్టాల మీద ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్తాం. కలెక్టర్కి, జిల్లా ఎస్పీలకి వారి ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియజేసే దాంట్లో మేము కూడా పౌర సమాజం వాళ్ళు మేము తప్పకుండా మీ న్యాయ నిపుణుల సలహాలు, అడ్వకేట్ల సలహాలు, సూచనలు తీసుకొని తప్పకుండా మీతోని మన వాడల్లో ప్రజాక్షేత్రాల్లో కూడా మీతోని అవగాహన కార్యక్రమాలు చేసుకుంటూ మేము కూడా నేర్చుకుంటూ ప్రభుత్వానికి ఈ చట్టాలు వ్యతిరేకించాలని దశల వారి కార్యక్రమాలు చేస్తామని మీరు చేసే ప్రతి పోరాటంలో డాక్టర్ గారు, మన నాగయ్య గారు, మేము మన నజీమ మేడం, మేము కూడా పౌర సమాజంలో అందరం మీతో కలిసి వస్తామని చెప్పి మీ సహాయ సహకారాలు కూడా ఉండాలని చెప్పి ఉద్యమకారుల మీద ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ అనేక రకాలుగా నిర్బంధాలు విధిస్తూ ఉంటారు, అనేక తప్పుడు కేసులు పెడతా ఉంటారు. కాబట్టి ఖమ్మం కోర్టులో కూడా చాలా మంది మా మీద కేసులు అయినప్పుడు కూడా చాలా మంది మన నజీమా గారి ఆధ్వర్యంలో చాలా మంది అడ్వకేట్స్ వచ్చి ఇది తప్పు, ఇట్లాంటి వాళ్ళ ఉద్యమకారుల మీద కేసులు పెట్టద్దు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పి న్యాయవాదులు, జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కూడా అంటే ఉద్యమకారుల పక్షాన ఖమ్మం న్యాయవాదులు చాలా మంది నిలబడ్డారు. కాబట్టి మాకు మన చాలా మంది మన లక్ష్మీనారాయణ సార్ కూడా ప్రజాక్షేత్రాలు చాలా మంది ఒక 100 మంది అడ్వకేట్స్ కూడా ప్రజలతో ఉన్నారు. అంటే రాజకీయ పార్టీలకి సలహాదారులు ఉన్నారు, లీగల్ అడ్వైజర్లు ఉన్నారు, ఉద్యమకారులు మేము ఇట్లా నిలబడ్డాం. అంటే చాలా మంది ఇక్కడ ఖమ్మం కోర్టులో అడ్వకేట్ సపోర్ట్ లేని వాళ్ళు మేము వచ్చి మీ ముందు మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి మీ సహకారాలు అట్లే ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వేదిక దీక్షలో కూడా చాలా మంది సీనియర్ న్యాయవాదులు ఉన్నారు, ప్రజలతో సంబంధాలున్న న్యాయవాదులు ఉన్నారు. నాకు సార్ పేరు వడ్డేళ్ళి కృష్ణమూర్తి గారు ఇప్పటి నుంచి కాదు, చాలా సుదీర్ఘ రాజకీయ న్యాయ నిపుణులుగా ఉన్నారు. కాబట్టి లక్ష్మీనారాయణ గారు, ఇంకా చాలా మంది పేరు లేరు, మా గురువు రమేష్ గారు, ఇంకా రామూర్తి గారు, పేరున అందరికీ ఉద్యమ చేతులు తెలిసి అవకాశం ఇచ్చినటువంటి